సలార్ మూవీ సెకండ్ హాఫ్ లోని కాన్సర్ ఆరిజన్ బ్యాక్ స్టోరీ క్లాన్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ కొంతమందికి బాగానే అర్థమైనప్పటికీ కొంతమందికి మాత్రం అర్థం కాలేదు. కొంతమందికి అయితే అర్థం అయినట్టే ఉంది కానీ సరిగ్గా అర్థం కాలేదే అన్నట్టుగా ఉన్నారన్నమాట. పైగా ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కూడా ఆడియన్స్ మైండ్ లో ఉండిపోయాయి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సలార్ లోని కాన్సర్ యొక్క ఆరిజన్ ఏంటి, ఆ క్లాన్స్ ఏంటి, ఆ క్లాన్స్ లో ఉండే క్యారెక్టర్స్ ఏంటి, ఇంకా వాళ్ళకి సంబంధించిన విషయాల కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది, వయసు లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు పీపుల్. కాన్సర్ కి లాగా మన హిందూ మైథాలజీలో కూడా ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అలాగే గ్రీక్ మైథాలజీలో కూడా ఉన్నారు. అయితే గ్రీక్ అండ్ హిందూ మైథాలజీలో ఏంటంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అన్నమాట. సో ఆ సిమిలారిటీస్ ఏంటి అన్న విషయం మీద మన ఫ్యాక్ట్స్ ఛానల్లో ఒక ఫుల్ వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మామ వీడియో, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో లింక్ అయితే కామెంట్స్ లో పిన్ చేసి పెట్టారు, తప్పకుండా చూసేయండి. అలాగే కంటెంట్ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా మనం అసలు కంటెంట్ లోకి వచ్చేద్దాం. 1000 సంవత్సరాల క్రితం కొంతమంది క్రూరమైన బందిపోట్లు ఉండేవారు. కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళకి అసలు ఎదురే లేదు అన్న రేంజ్ లో అయితే ఎదిగారు. కాన్సార్ అనే అడవిలోని వాళ్ళ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈవెన్ భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ వాళ్ళు కాన్సార్ లోకి మాత్రం వాళ్ళ నీడ కూడా అడుగు పెట్టలేకపోయింది. అయితే ఈ కాన్సార్ లో మొత్తం 3 ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. 1 మనార్ ట్రైబ్, వీళ్ళ ఐడిల్ యొక్క హెడ్ ఏమో బుల్ హెడ్. 2 శౌర్యంగ ట్రైబ్, వీళ్ళ ఐడిల్ యొక్క హెడ్ ఏమో ఉల్ఫ్ హెడ్. 3 ఘనియార్ ట్రైబ్, వీళ్ళ ఐడిల్ యొక్క హెడ్ ఏమో ఈగల్ హెడ్. అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉండే స్టేట్స్ ని ఫామ్ చేయడానికి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. కానీ కాన్సార్ ని ఏం చెయ్యాలా అని చెప్పి ఎవరికి అర్థం కాలేదు. అప్పుడే మనార్ ట్రైబ్ అయిన శివమన్నార్ వచ్చి ఇండియా మ్యాప్ లో ఉండేటువంటి కాన్సార్ ని తుడిచేస్తాడు. కాన్సార్ కి ఇండియాలో ఉండే రూల్స్ ఏవి అప్లై అవ్వవు, కానీ కాన్సార్ రూల్స్ మాత్రం ఇండియాలో ఖచ్చితంగా అప్లై అవుతాయి అని చెప్పి కాన్సార్ కంటూ ఒక రాజ్యాంగం లాంటి బుక్ ని క్రియేట్ చేసి బుక్ ఆఫ్ రూల్స్ ని రెడీ చేసుకొని ఆ బుక్ కి పేరుగా నిబంధన అని పెడతారన్నమాట. కాన్సార్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ రూల్ అనేది అప్లై అవుతుంది, ఖచ్చితంగా ఆ రూల్స్ ని పాటించి తీరాలి. అయితే శివమన్నార్ ఇంకొక రూల్ ని కూడా పెట్టారు. కాన్సార్ ని ప్రతి 40 సంవత్సరాలకి ఒక ట్రైబ్ పాలించాలని చెప్పి. ఇప్పుడు శివమన్నార్ ఏంటంటే 40 సంవత్సరాల వరకు కాన్సార్ ని పాలిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ 40 సంవత్సరాలు శౌర్యంగ ట్రైబ్ అనేది పాలించాలి. ఆ నెక్స్ట్ 40 ఇయర్స్ ఏంటంటే గణియార్ ట్రైబ్ వాళ్ళు పాలించాలన్నమాట. ఇలా ఎవ్రీ 40 ఇయర్స్ కి రూలింగ్ అనేది మారుతూ ఉంటదన్నమాట. అయితే కాన్సార్ ని టోటల్ గా 101 టెరిటరీస్ గా అయితే డివైడ్ చేస్తారు. అందులోని 61 మంది కాపర్లు, 8 మంది దొరలు, ఒక కర్త ఉంటారు, అంటే కింగ్ అన్నమాట. ఇక్కడ 61 మంది కాపర్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. ఇంకా 8 మంది దొరలకి ఒక్కొక్కరికి 3 ఓట్స్ ఉంటాయి. ఇంకా కర్తకైతే అంటే కింగ్ కి అయితే మొత్తం 15 ఓట్స్ ఉంటాయి అన్నమాట. అయితే 40 ఇయర్స్ తర్వాత శివమన్నార్ డైరెక్ట్ గా శివైక్యం అయిపోతారన్నమాట. సో ఇప్పుడు రూలింగ్ లోకి రావాల్సింది ఎవరు? శౌర్యంగా హెడ్ అయినటువంటి దారా. కానీ ఏంటంటే శివమన్నార్ కొడుకు అయినటువంటి రాజమన్నార్ కి కాన్సార్ రూలింగ్ ని మరొక ట్రైబ్ కి ఇవ్వాలి అని చెప్పి అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీనే లైఫ్ లాంగ్ కాన్సార్ ని రూల్ చేయాలని చెప్పి కోరుకుంటాడు. దీనికోసం అని చెప్పి శౌర్యంగులు అందరినీ నిద్రిస్తున్న టైంలోని ఆడ మగ ముసలి ముతక పిల్ల జనం ఎవ్వరిని, ఆఖరికి వాళ్ళు పెంచుకునే కుక్కలతో సహా అందరినీ చంపేయమని చెప్పి ఆర్డర్ ఇస్తాడన్నమాట. శౌర్యంగుల్ని చంపడానికి మేజర్ రీజన్ వాళ్ళు రూలింగ్ లోకి వస్తున్నారు కదా అని మీరు అనుకొని ఉండొచ్చు. అది వన్ ఆఫ్ ద రీజనే. కాకపోతే ఏంటంటే శౌర్యంగుల్ని ఓడించడం అంత ఈజీ కాదు. వాళ్ళు చాలా యునైటెడ్ గా ఉంటారన్నమాట. యూనిటీతోనే వాళ్ళు ఏ ఇష్యూనైనా ఎదుర్కొంటారు. ఒక్కసారి వాళ్ళు గాని యునైట్ అయ్యారంటే గణియార్స్ ఇంకా మనర్స్ కలిసి వచ్చినా సరే శౌర్యంగుల్ని ఎవ్వడు ఏం చెయ్యలేరు. అందుకనే వాళ్ళు నిద్రపోతున్న టైంలోనే వాళ్ళని ఏసేయాలని చెప్పి రాజమన్నార్ వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే రాజమన్నార్ కర్త అవుతాడు. అదేంటి మామ, ఇప్పుడు గణియార్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎలా కామ్ చేశాడు అంటే మొత్తం 8 మంది దొరలు ఉన్నారు కదా, అందులోని 5 దొరలు గణియార్స్ ఉండేలాగా ప్లాన్ చేసి వాళ్ళని సైలెంట్ గా ఉంచేస్తాడు అన్నమాట. అలా మిగిలిన 3 దొరలు ఎవరంటే రుద్ర, భారవ అలాగే ఓం రాజమన్నార్ ఫ్యామిలీ నుంచి ఉన్నారన్నమాట. ఒక్కసారి రాజమన్నార్ ఫ్యామిలీ ట్రీనే చూసుకుందాం. రాజమన్నార్ మొదటి భార్య యొక్క పిల్లలు రుద్ర అలాగే రాధారమ. ఇంకా రెండవ భార్య యొక్క పిల్లలు వరద అలాగే బాచి. యాక్చువల్లీ వరద కూడా దొరే, కానీ ఏంటంటే వరద చిన్నప్పుడు తన టెరిటరీని స్నేహితుడైన దేవ కోసం అని చెప్పి నారంగ్ వాళ్ళ ఫాదర్ కి సాక్రిఫైస్ చేస్తాడనమాట.
ఆ విధంగా వరద ఏమో దొర స్టేజ్ నుంచి కాపరి స్టేజ్ కి పడిపోతాడు. ఇంకా ఓం క్యారెక్టర్ ఏమో రాజ్మన్నర్ ఫస్ట్ వైఫ్ వాళ్ళ అన్నయ్య అన్నమాట. అలాగే భారవ ఏమో రాజ్మన్నర్ కూతురైన రాధారామ యొక్క భర్త. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. కర్త అలాగే 3 దొరలు మన్నార్ ట్రైబ్ నుంచి ఉన్నారు. ఇంకా మిగిలిన 5 దొరలు గనియార్ ట్రైబ్ నుంచి ఉన్నారన్నమాట. ఇంకా మ్యాటర్ ఏంటంటే అప్పటి వరకు భారవ మనం మన్నార్ ట్రైబ్ కి సంబంధించిన వాడే అని అనుకుంటాం, కానీ క్లైమాక్స్ లో తెలుస్తుంది ఈ పెద్ద మనిషి శౌర్యంగ ట్రైబ్ అని. అలాగే మూవీ బిగినింగ్ లోని వేరే ఏదో రీజన్ వల్ల దేవా పైన అటాక్ చేస్తున్నారేమో అని మనం అనుకుంటాం, కానీ క్లైమాక్స్ లో తెలుస్తుంది శౌర్యంగ ట్రైబ్ యొక్క హెడ్ ధారా యొక్క వైఫ్ అండ్ కొడుకులే దేవా ఇంకా వాళ్ళ అమ్మ అని. అందుకే చంపాలని చెప్పి వస్తారు. మూవీలో ఏంటంటే రాజ్మన్నార్ ఒక ఇంపార్టెంట్ పని మీద అని చెప్పి కాన్సార్ నుంచి బయటకు వెళ్తాడు. ఆ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే కాన్సార్ లోని రాజ్మన్నార్కే తెలియకుండా ఒక పెద్ద వెపన్ డీలింగ్ అనేది జరిగింది. అది ఎవరు చేశారు ఏంటి అని తెలుసుకోవడానికి అని చెప్పేసి వెళ్తాడన్నమాట. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ డీలింగ్ చేసింది వాలి. ఎందుకంటే రాజ్మన్నార్ గనియర్స్ ని ఊరికినే వదిలేదు. గనియర్స్ లోని ఐక్యమత్యం అనేది ఉండదన్నమాట. అందుకని చెప్పి వాళ్ళకి 5 దొరల పొజిషన్స్ ని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వేసి వదిలేశాడు. అయితే వాలికి ఏంటంటే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇలానే లాస్ట్ టైం ఏంటంటే శౌర్యంగాస్ ని వేసేసాడు, రేపు గనియర్స్ ని కూడా లేపేస్తాడేమో అన్న డౌట్ వచ్చి అన్నిటికీ రెడీ అయి ఉంటాడనమాట. అయితే కాన్సర్ లోని ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి తెలుసుకున్న రాధారమ వెంటనే సిఎస్ ఫైర్ ని అనౌన్స్ చేస్తుంది. సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు కర్తకి ఎదురు వెళ్ళినా తప్పు లేదని చెప్పి నిబంధనలో ఉంది అని చెప్పి రుద్ర ఏంటంటే ఆ సిఎస్ ఫైర్ ని ఎత్తేయడానికి ఓటింగ్ వేయడానికి ప్రతిపాదిస్తాడనమాట. ఇప్పుడు సిఎస్ ఫైర్ ఓటింగ్ కి 9 days టైం ఉంది. ఈ గ్యాప్ లోని ఒక్కొక్కరు వాళ్ళ ఆర్మీస్ ని రెడీ చేసేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఆర్మీస్ ని తెస్తే నేను డైనోసార్ ని తీసుకొస్తా అని చెప్పి వరద వెళ్లి దేవాని తీసుకొస్తాడు. తర్వాత ఏమవుద్దో మీకు తెలుసు కదా. ఆ తర్వాత ఓటింగ్ డే వచ్చేస్తుంది. రాజ్మన్నార్ కూడా సిఎస్ ఫైర్ ఉంచడానికి ఓటు వేస్తాడనమాట. అప్పుడు ఓట్స్ కౌంట్ అనేది డ్రా అయిపోయింది. ఇప్పుడు వరద ఓటు ఒక్కటే మిగిలింది. తన ఓటు ద్వారా తేలిపోద్ది సిఎస్ ఫైర్ అనేది ఉంచాలా వద్దా అని చెప్పి. కానీ ట్విస్ట్ ఏంటంటే వరద ఏమో సిఎస్ ఫైర్ ని ఎత్తేయాలని చెప్పి ఓటు వేస్తాడు. దెబ్బకి ఏంటంటే అందరికి షాకు. వరద ఏంటంటే ఈ కాపరి దొర ఇలా బతకడం మన వల్ల కాదు, డైరెక్ట్ గా కర్త అయిపోవాలని చెప్పి అనుకుంటాడు. అందుకే సిఎస్ ఫైర్ ని ఎత్తేస్తాడు. సరే, ఇప్పుడు అస్సలు సిసలైన డౌట్స్ అనేవి మనకి రేజ్ అవుతాయి. సిఎస్ ఫైర్ ఎత్తేయడం వల్ల వరదకే ఎక్కువ ప్రమాదం ఉంది, మరలాంటప్పుడు ఎందుకు ఎత్తేయాలని చెప్పి ఓటేస్తాడు? అసలు దేవాకి తను శౌర్యంగుడు అని చెప్పి అతనికి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఇప్పుడు ఆర్డర్ ప్రకారం తానే కర్త అవ్వాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు కర్త అవ్వడానికే కాన్సర్కి వచ్చాడా? మరోవైపు ఏంటంటే అజ్ఞాతంలో ఉండేటువంటి శౌర్యంగులు కాన్సార్ కుర్చీ కోసం అని చెప్పి అన్ని సిద్ధం చేసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు దేవ ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇంకా రాధారామకి కూడా వరద అంటే ఇష్టం ఉండదు. సిఎస్ ఫైర్ అనేది అనౌన్స్ చేయకుండా ఉంటే వరద పీడ వదిలేసేది కదా. కానీ తను మాత్రం సిఎస్ ఫైర్ ఉండాలని చెప్పి అంటుంది. ఇంతకీ తన మోటో ఏంటి? ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ మనకి శౌర్యంగ పర్వాలో అయితే తెలుస్తాయి అన్నమాట. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శౌర్యంగ పర్వ అని, దేవ అజ్ఞాతంలో బతకాల్సిన అవసరం ఏముంది అని, దీనికోసం అని చెప్పి మొత్తం డీకోడ్ చేస్తూ ఒక సపరేట్ వీడియో రెడీ చేస్తున్నా. ఈ లోపు ఏంటంటే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ చేయండి. అంటే తెలుసు కదా, మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే మా కొత్త వీడియోలు చేయడానికి కాస్త ఉత్సాహంగా ఉంటది. సో డెఫినెట్లీ ప్లీజ్ లైక్ చేయండి మామ. లైక్ చేయాలి, షేర్ చేయాలి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే బాగుంటది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మంచి మంచి వీడియోలు వస్తాయని చెప్పి మీకు చెప్తున్నాం. సో డెఫినెట్లీ ఇవన్నీ చేసేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఉంటానైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.